Hello everyone, welcome to Python Life YouTube channel. So Python Life YouTube channel లో బేసిక్ టు అడ్వాన్స్ ఒరాకిల్ అనేటువంటి కోర్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో మరి ఒరాకిల్ నేర్చుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే డేటాబేస్ అనేటువంటి దాన్ని మేనేజ్ చేయొచ్చు. మరి టు మేనేజ్ ద డేటాబేస్ వాట్ లాంగ్వేజ్ ఇట్ రిక్వైర్డ్ అంటే ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అనేటువంటిది తెలిసి ఉండాలి. సో చాలా మంది సార్ నేను డిగ్రీ కూడా పాస్ అవ్వలేదు, డిగ్రీ కంప్లీట్ కాలేదు, నా బీటెక్ అనేటువంటిది కంప్లీట్ కాలేదు, అయినా మరి నేను జాబ్ చేయొచ్చా అంటే ఇక్కడ చెయ్యొచ్చు, కాకపోతే కొన్ని కండిషన్స్ మీద మనం జాబ్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఏ డిగ్రీ. మరి డిగ్రీ లేనప్పుడు నువ్వు ఏం చూయించుకోవాలి అంటే స్కిల్ అనేటువంటి దాన్ని చూయించుకోవాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నా నేను, చాలా వరకు ఈ కోర్సు నేర్చుకునే వాళ్ళలో ఓకేనా డిగ్రీ లేకుండా వితౌట్ డిగ్రీ మీన్స్ హియర్ ఇట్ మే బి ఏ ఓకేనా బిఎస్సి ఆర్ లేదంటే బీకామ్ ఆర్ లేదంటే బీజెడ్సి వాట్ ఎవర్ ద థింగ్ ఇట్ మే బి అండ్ సమ్ బీటెక్, ఇవి లేకుండా కూడా మనము ఎస్క్యూఎల్ కాడికి తెలిస్తే జాబ్ చేయొచ్చా అంటే ఎస్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ extremely possible and the direct truth is that in modern data analysts skill అనేటువంటిది అవసరం. ఇన్స్టెడ్ ఆఫ్ డిగ్రీ స్కిల్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్తున్నాడు. నీకు స్కిల్ ఉంటే చాలు అండ్ నీవు మాస్టర్ ఇన్ ఎస్క్యూఎల్, వేరే ఇంకా నీకు వేరే సర్టిఫికెట్స్ అనేటువంటిది అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ మాస్టర్ ఇన్ ఎస్క్యూఎల్ యు విల్ గెట్ అ జాబ్ డైరెక్ట్లీ ఇన్ టెక్ ఇండస్ట్రీస్ వితౌట్ ఏ ఫార్మల్ కాలేజ్ డిప్లొమా. నీకు ఫార్మల్ కాలేజ్ డిప్లొమా అనేటువంటిది నాట్ దట్ మచ్ ఆఫ్ మ్యాండేటరీ. ఓకేనా, నాట్ రిక్వైర్డ్ అనట్లేదు, నాట్ మ్యాండేటరీ అని చెప్తున్నా. అండ్ సమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడింగ్ ఓకేనా కోర్స్ సర్టిఫికెట్ అండ్ దట్ ఈస్ ఎనఫ్. ఎందుకండి అంటే వాళ్ళు మాస్టర్స్ గా తయారు చేసి మనకు ఆ సర్టిఫికెట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. అది ఉన్నా కూడా యు ఆర్ ఎలిజిబుల్. జస్ట్ అది ఎంట్రీ పర్పస్ కు, వన్స్ ఎంట్రీ అయిన తర్వాత యూ నీడ్ టు షో యువర్ స్కిల్. సో హియర్ ఏంటండి అంటే డేటా అనలిస్ట్ అనేటువంటిది నవడేస్ ఓకేనా ద ట్రెండింగ్ జాబ్ సో మరి దీనికి ఏమైనా డిగ్రీ అనేటువంటిది అవసరమా అంటే వితౌట్ డిగ్రీ ఆల్సో డేటా అనలిస్ట్ అనేటువంటిది నువ్వు కావచ్చు అని చెప్తున్నా. దానికోసం నువ్వు చేయాల్సినటువంటిది ఏంటి అంటే యు ఆర్ మాస్టర్ ఇన్ ఎస్క్యూఎల్. ద కంపెనీస్ కేర్ అబౌట్ ప్రూఫ్ ఆఫ్ స్కిల్ ఓవర్ పేపర్స్ కంటే నీకు స్కిల్ అనేటువంటిది ప్రూఫ్ గా పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, స్టార్టప్స్ అండ్ మోడర్న్ టెక్ కంపెనీస్ అండ్ ఈవెన్ గెయిన్స్ లైక్ గూగుల్ కావచ్చు, యాపిల్ కావచ్చు, దట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ హ్యావ్ డ్రాప్డ్ స్ట్రిక్ట్ డిగ్రీ రిక్వైర్మెంట్స్. అంటే నాకు కంపల్సరీ ఓకేనా డిగ్రీ హోల్డర్సే కావాలి అండ్ పీజీ హోల్డర్సే కావాలి అనేటువంటిది ఏం లేదు. అండ్ హూ నోస్ దట్ టెక్నాలజీ, హూ నోస్ దట్ పర్టికులర్ స్కిల్, I required that kind of people. I will offer job to that persons అని చెప్పేసి ఆ డిగ్రీ అనేటువంటి కాలంలో ఓకేనా రిమూవ్ చేస్తున్నాయి. అంటే ఆప్షనల్ గా పెట్టింది, నాట్ రిమూవ్డ్, ఆప్షనల్. ఇట్స్ నాట్ మ్యాండేటరీ, రిమెంబర్ దట్. సో అటువంటి అప్పుడు నువ్వేం చేయాలి, దే యూజ్ ప్రాక్టికల్ ఎస్క్యూఎల్ టెక్నికల్ రౌండ్స్. ఓకేనా, ప్రాక్టికల్ గా సమ్ టెక్నికల్ రౌండ్స్ అనేటువంటి వాటిని ప్రొవైడ్ చేస్తున్నారు టు ఫిల్టర్ ద క్యాండిడేట్స్. ఓకేనా, నీకు యాక్చువల్గా నీకు ఎస్క్యూఎల్ అనేటువంటిది వస్తుందా, సో ఇక్కడ కొద్దిగా డెప్త్ అనేటువంటిది ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఓకేనా ఇంటర్వ్యూ అనేటువంటిది సమ్ డెప్త్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే యు డోంట్ హ్యావ్ ఏ డిగ్రీ సర్టిఫికెట్, దట్ ఈస్ ద రీజన్. సో ఇఫ్ యూ హ్యావ్ ఏ ఎస్క్యూఎల్ నాలెడ్జ్, దట్ నాలెడ్జ్ ఈజ్ టెస్టెడ్ ఇన్ డెప్త్ వే. ఓకే, సో నీవు ఆ వేలో ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే సో ఇటువంటి జాబ్స్ కు, ఇంటర్వ్యూస్ కు అటెండ్ అవ్వండి. ఇఫ్ యూ కెన్ రైట్ ఏ క్లీన్ క్వైరీ టు సాల్వ్ దేర్ బిజినెస్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ,
you lack of a degree మాస్టర్ వెరీ లిటిల్. అంటే ఇప్పుడు ఇక్కడ నీకు డిగ్రీ తోటి అవసరం లేదు. ఎప్పుడు ఇఫ్ యూ రైట్ ఏ క్లీన్ క్వైరీ టు సాల్వ్ దేర్ బిజినెస్ ప్రాబ్లం. వాడు ఒక టాస్క్ ఇస్తాడు, ఇంటర్వ్యూలో ఒక టాస్క్ ఇస్తారు వాళ్ళు. ఇచ్చినటువంటి ఆ టాస్క్ ను ఇఫ్ యూ ఓకేనా సాల్వ్ దట్ వన్, సో హీఈస్ నాట్ ఏంటండి కన్సిడర్ యువర్ డిగ్రీ అని చెప్తున్నాడు. అండ్ ఆ టైంలో ఆ డిగ్రీ అనేటువంటిది, ఆ మాస్టర్ అనేటువంటిది, ఆ మ్యాటర్ అనేటువంటిది వెరీ స్మాల్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు టాస్క్ అనేటువంటిది సాల్వ్ చేసినావు కాబట్టి. ఆ టాస్క్ సాల్వ్ చేస్తున్నావు అంటే అది వెరీ కాంప్లెక్సిటీ ఉన్నటువంటి టాస్క్ అయి ఉంటది. దాన్ని నువ్వు సాల్వ్ చేసినావు అంటే ఇక్కడ నీకు డిగ్రీ తోటి పని లేదు అని చెప్పేసి. అండ్ బిల్డ్ ఏ ప్రూఫ్ ఆఫ్ వర్క్. ఓకేనా, ప్రాపర్ వర్క్ అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి నీ రెజ్యూమ్లో పెట్టడం. ఓకేనా, నీ రెజ్యూమ్ని నువ్వు చేయించుకోవాలి. నీ రెజ్యూమే అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ ఒక డిగ్రీ సర్టిఫికెట్ లాంటిది. ఓకేనా, నువ్వు ఏం ప్రాజెక్ట్స్ చేసినావు ప్రీవియస్లో, అండ్ ప్రజెంట్గా నీ స్కిల్ ఎట్లుంది, అండ్ నువ్వు డైలీ ఎటువంటి చెకింగ్స్ అనేటువంటివి చేసినావు, ఎటువంటి లాగ్స్ అనేటువంటివి చెక్ చేసినావు. సో దోస్ ఇన్ఫర్మేషన్ యూ నీడ్ టు పుట్ ఇన్ యువర్ రెజ్యూమే. ఓకేనా, డు నాట్ జస్ట్ లైక్ ఏ ఎస్క్యూఎల్ ఆన్ యువర్ రెజ్యూమే. సో ఇక్కడ నాకు ఎస్క్యూఎల్ వచ్చు అనేటువంటిదే కాకుండా, సో దాన్ని ప్రూవ్ చేసుకునేటువంటి స్కిల్ అనేటువంటిది ఉండాలి, ఒక ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని పెట్టాలి. సో అప్పుడు మాత్రమే ఏమవుతుందండి అంటే రెజ్యూమే బికమ్స్ స్ట్రాంగ్. అండ్ నెక్స్ట్ ఫోకస్ ఆన్ ఓకేనా ఫ్రీ లాన్సింగ్ అండ్ నెక్స్ట్ కాంట్రాక్ట్ రోల్స్ ఫస్ట్, and then stack your skill. And that means along with the SQL you need to know one more tool. ఓకేనా, టూల్స్ అనేటువంటివి కూడా కొన్ని నేర్చుకొని ఉండాలి. సో అండ్ పవర్ బిఐ అనేటువంటిది, ఎస్క్యూఎల్ తో పాటు పవర్ బిఐ అనేటువంటిది నీకు వచ్చి ఉంది అంటే ఓకేనా, సో యువర్ రెజ్యూమే బికమ్స్ వెరీ స్ట్రాంగ్. ఇంకా ఇక్కడ నీకు ఎటువంటి ఫాల్స్ అనేటువంటి ఉండవు, ఎటువంటి ఓకేనా ఏంటంటే లేఅప్స్ అనేటువంటి ఉండవు. అండ్ ఇంటర్వ్యూ రౌండ్లో ఎస్క్యూఎల్ తో పాటు పవర్ బిఐ అనేటువంటిది అండ్ ట్యాబ్లు అనేటువంటిది ఉంది అంటే యువర్ రెజ్యూమే బికమ్స్ వెరీ స్ట్రాంగ్. సో నేనేం చెప్తున్నానండి అంటే ఇక్కడ నీవు ఎస్క్యూఎల్ మీద జాబ్ చేయాలి అనుకున్నప్పుడు నీకు డిగ్రీ తోటి సంబంధం లేకుండా కూడా ఓకేనా ఇక్కడ జాబ్స్ అనేటువంటివి చేయొచ్చు యాజ్ పర్ దిస్ ఇన్స్ట్రక్షన్స్. అంటే నీకు స్కిల్ అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే. మరి ఆ స్కిల్ నీకు ఎక్కడ అవైలబుల్గా ఉంది, ఎక్కడ నీకు దొరుకుతుంది అంటే ఒక్కసారి పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఓకేనా, సో బిగినర్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్సును అయితే స్టార్ట్ చేస్తున్నారు. pythonlife.in/oracle-live.html వెబ్సైట్లో నీకు ఈ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ పేజ్ని ఓపెన్ చేసినట్లయితే దీంట్లో కోర్సు డీటెయిల్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ కోర్సు సిలబస్ అనేటువంటి దాన్ని చూడండి. ఇక్కడ ఎన్ని చాప్టర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ 12 చాప్టర్స్ అనేటువంటిది ఎస్క్యూఎల్ విన అండ్ 8 చాప్టర్స్ అనేటువంటిది పిఎల్ఎస్క్యూఎల్ విన 20 చాప్టర్స్ ను ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మరి ఈ కోర్స్ అనేటువంటిది ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఓకేనా జావా డెవలపర్స్ అండ్ పైథాన్ డెవలపర్స్ అండ్ డెవలప్స్ డెవలపర్స్ అండ్ డేటా సైన్స్ స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ ఏ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నా, ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా ఫైనల్గా నీవు డేటా అనేటువంటిది డేటాబేస్లో స్టోర్ చేయాలి. అండ్ మరి ఆ డేటాబేస్లో ఎట్లా మేనేజ్ చేయాలి డేటాబేస్లో అనేటువంటి దానికోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే ఒరాకిల్ అనేటువంటి కోర్సును ఆఫర్ చేస్తున్నాం. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఓకేనా, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.